మేడిపల్లి సెంటర్ నుండి మేడిపల్లి ఓసీపీకి వెళ్లే వైపు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ 2వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఇంటి బాల్కనీని కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ఇంటిని కూల్చివేయడానికి వచ్చిన సమయంలో అది చూసి తట్టుకోలేని రమణారెడ్డి సతీమణి హైమావతి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానికులు రమణారెడ్డి సతీమణిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా ఈ విషయంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మాట్లాడుతూ తన ఇంటిని కూల్చివేయొద్దని ఈ నెల 10వ తేదీ వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న మున్సిపల్ అధికారులు వారిని ఖాతరు చేయకుండా కూల్చడం జరుగుతుందని తెలిపారు. గౌరవ న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా హైకోర్టు ఆర్డర్స్ను ధిక్కరిస్తే సామాన్యులకు న్యాయం ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రోడ్డు వెడల్పు అని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు అనుమతులు లేవని చెబుతున్నారని, ఈ రామగుండం కార్పొరేషన్లో 80% ఇళ్లకు అనుమతులు లేవని వాటన్నింటినీ కూల్చివేస్తారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి కానీ కూల్చివేత ఏమిటని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ అవసరం లేని చోట 80 ఫీట్ల రోడ్డు వేస్తామని ఇళ్లను కూల్చుతూ రామగుండం ఎమ్మెల్యే రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. మేడిపల్లి సెంటర్ రోడ్డు నుండి ఇప్పటికే 2 వాహనాలు వెళ్లే విధంగా విశాలంగా ఉందని ఇంకా వెడల్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ తెచ్చింది లేదు, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు కానీ కూల్చివేతలు చేపడుతూ ప్రజలను భయభ్రాంతులకు మాత్రం గురి చేస్తున్నారని ఆరోపించారు. నేను 2016లోనే 18 ఇల్లు కట్టడం జరిగింది. ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు రోడ్ అనేది మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లు ఉండే. 80 ఫీట్లు ఉంటే నేను సెంటర్ నుండి నేను 40 ఫీట్ ఇల్లు కట్టుకున్నాను. ఒక బాల్కనీ వద్ద ముందుకు వచ్చేసి ఆ సెట్ బ్యాక్ అవుతున్నాను. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటారంటే ఆ సెంటర్గా అంటున్నారు, ఆ సెంటర్ పూల్గా అంటున్నారు. ఇప్పుడు సెంటర్ పూల్ వేసారు, 2 పెద్ద పెద్ద డ్రైన్లు దాదాపు 5 ఫీట్లు ఇంటూ 12 ఇంటూ లోతు పెద్ద డ్రైన్ కట్టిరు. ఆ పక్క డ్రైన్ కట్టిరు. డ్రైన్ తర్వాత 5 ఫీట్ల తర్వాత ఇల్లు కట్టుకున్నాం. మనం ఏమనుకుంటామంటే సెంటర్ నుంచే తీసుకున్నాం డైరెక్ట్, అవతల డ్రైన్ ఉన్నది, డ్రైన్ తర్వాత దాదాపు 10 ఫీట్లలో ఇల్లు కట్టుకున్నాం అంతే అనుకుంటాం కదా. ఇప్పుడు అధికారులు వచ్చేదంటే సెంటర్ కాదు 10 ఫీట్లు జరుగుతుంది, 9 ఫీట్లు జరుగుతుంటాం. అప్పుడు పెట్టే సెంటర్ కూడా మున్సిపల్ అధికారులు కేటాయించిందే కదా. మరి అప్పటిది కరెక్టా ఇప్పటిది కరెక్టా మేమేమనుకోవాలి. దాని మీద హైకోర్టు కూడా జరిగింది. హైకోర్టుకు పోయి మేము ఆల్రెడీ స్టేటస్ కూడా జరిగింది. మాకు 10th వరకు కోర్టు ఆర్డర్ ఉంది, 10వ తారీఖు వరకు కోర్టు ఆర్డర్ ఉంది. దీనిలో ఏమున్నదంటే క్లియర్గా రాశారు హైకోర్టు జడ్జి గారు. ఏం రాశారంటే యాంటిల్ ఫర్దర్ ఆర్డర్ రాసిండు, యాంటిల్ ఫర్దర్ కోర్టు ఆర్డర్ రాశారు. అంటే కోర్టు నిర్ణయం వచ్చే వరకు మీరు ఎలాంటి ఇల్లును కూడా ముట్టుకునే హక్కు మీకు లేదన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న ఇల్లు ఉద్యోగం చేస్తున్నారు అంటే మీరు కోర్టు ఆర్డర్ను కూడా అంటే చట్టాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారు. ప్రజలు అంటే మోసం చేశారు, అబద్ధాలు ఆడారు, కోర్టు వేసుకుని గెలిచారు ఇంత అన్నగారు చెప్పినట్టు. కానీ మీరు అత్యున్నతమైన హైకోర్టు మన హైదరాబాద్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో హైకోర్టును కూడా మీరు ధిక్కరిస్తున్నారంటే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. మరి మీరు ఎవరిని గమనిస్తారు? మీరు ఎవరి మాట అంటారు? ఇది నియంత్రణ పాలన, నియంత్రిత పాలన, ఇది ఉద్దేశమైంది. అది మాకు క్లారిటీ కావాలి. ఇంకోటి ఏమంటే అధికారులు ఏమంటున్నారు, మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన పెట్టండి, రోడ్డు తర్వాత చూద్దాం, 80 ఫీట్లు తర్వాత చూద్దాం. కానీ డీవియేషన్ ప్లాన్ ప్రకారం లేదంటున్నారు. రేపు ఆర్టీఐ అప్లై చేస్తా హైకోర్టు ద్వారా అవసరం అనుకుంటే డీవియేషన్ అనేది గోదావరి ప్రాంతంలో మొత్తం ఎన్ని వేల ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఎన్ని ఇళ్ళకి పర్మిషన్ ఉంది, ఎన్ని ఇళ్ళకి పర్మిషన్ లేదు, ఎన్ని ఇళ్ళకి మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఎన్ని ఇళ్ళు డీవియేషన్ అవి కావాలి. నేను 5 ఫీట్లు కాదు 10 ఫీట్లు ఇల్లు మొత్తం తీసేసుకుంటా. కానీ నా ఇల్లు అయితే ఎట్లా అక్రమంగా అధికార బలంతో పూలుస్తూ ఉన్నారో గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైతే డీవియేషన్ తప్పకుండా వాళ్ళకి చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం ఊరుకుంటలేదు. ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసలు ఈ ఊర్లో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి 20 నెలలు అవుతుంది, ఒకరు కూడా నిద్రపోకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అరే ఇక్కడ నువ్వు ఉటకు ముందే అనేక ప్లాంట్లు వచ్చినాయి, అనేక వ్యవస్థలు డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. నువ్వు వచ్చి జనం నీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు నువ్వు ప్రజలకు అభయం ఇచ్చి నేనున్నా భయ్ మీరు సుఖంగా ఉండండి అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళను ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది లేదు, ఒక ఉద్యోగం కల్పించింది లేదు. ఉద్యోగాలు వస్తేనే కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది. కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి ఊలగొట్టి, ఇల్లు ఊలగొట్టి, ఏ వాడలే ఏ ఇల్లు ఊలగొట్టలే. ఇవాళ గోదావరికల్లా మొదలుపెట్టినావు. నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు ఊలగొట్టినావు. ఇవాళ వాళ్ళని ఊలగొట్టి టెనెంట్ వాళ్ళకి ఏమంటున్నావు, వీళ్ళ కిరాయికి ఉండమంటున్నావు. లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉండే కూలగొట్టడానికి? ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బేగం బజారు, బడీ చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ? ఇక్కడ ఏ విధంగా ఉన్నది? గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే, ఓన్లీ గోదావరికల్లా 4 లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ గోదావరికల్లిలో మనకు పండుగ వస్తే మనిషికి తాక్కుంటూ పోయే సందర్భం ఉండే. అయినా కానీ అప్పుడు సరిపోయింది. ఇవాళ అసలు ఎంప్లాయీలు అందరూ రిటైర్ వెళ్ళిపోయారు.
అన్నీ కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డులు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వెడల్పు చేసి కూలగొడతా ఉన్నావు. ఇవాళ ఇంటి తీసుకొచ్చినవి మెడికల్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్డుకి 2 లారీలు పడతాయి. కొంచెం కంఫర్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది. ఈ రోడ్డు పొంటి ఏం పోతుంది అనుకుంటాడు? నాకు తెలిసి అయితే చచ్చిపోయిన శవాలే ఇనగా ఉండబోతారు తప్పించి ఇంకో పని అయితే లేదు. OC4 ఉన్నప్పుడే ఇక్కడ మనము కమాన్ పెట్టేసుకున్నాం. ఎందుకు ఇలాగెళ్ళి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాము. ఇక్కడ ఇంతకంటే ఇంకేం చేస్తావు? నువ్వు కూలగొట్టుడు ఏమో బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన 100 కోట్లను పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసుడు తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు. నువ్వు ప్రజలను హింసిస్తూ ఉన్నావు, భయపెడతా ఉన్నావు తప్పించి ఇంకే రకమైనటువంటి నీ దగ్గర లేదు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.